ప్రైజ్ ద లార్డ్ అండి. ఎక్కువ టైం తీసుకోను, కానీ నేను అక్కడ మెమోరియల్ సర్వీస్లో నేను ఎక్కువ టైం తీసుకోలేకపోయాను కాబట్టి 5 నిమిషాలు నేను సిస్టర్ గారి గురించి నేను చెప్పాలని కోరుకుంటానండి. నిజంగా ఆవిడ లెగసీ చాలా వండర్ఫుల్. నిజంగా చనిపోకముందు గొప్ప గొప్ప ప్రముఖుల యొక్క మాటలు చివరిలో చాలా గుర్తించబడతాయి. అటువంటి లెగసీ ఆవిడ మిగిల్చారు. ఆ చివరి దినాల్లో ఫణి పంపినటువంటి దానిలో యూఎస్ఎఫ్ గురించి మీరందరూ ఐక్యతతో ఉన్నారు, గుడ్ బై అని కూడా చెప్పడం జరిగింది. నిజంగా తన యొక్క మరణం తను ఎరిగి ఉండి తన చివరి దినాల్లో తన హస్బెండ్తో తన ఫ్యామిలీతో మరి పెద్దల్లుడితో కూడా నువ్వు ఫ్యామిలీని చూసుకో అని చెప్పడం, ఇవన్నీ కూడా నిజంగా తను ప్లాన్డ్గా ప్రభు తను నడిపించి తన క్లాస్మేట్ మార్గరెట్ సరోజిని అక్క తను నేను మాట్లాడుతూ తన కాలేజ్ లైఫ్లో కూడా చాలా విలువైనటువంటి స్టూడెంట్గా ఉండింది, నాతో పాటు చదివింది అని చెప్తూ తనతో పాటు కూడా కాలేజీలో పనిచేశారు. చాలా వండర్ఫుల్ పర్సన్ అని కూడా చెప్పారు. అయితే మనం ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు తను చాలా చాలా గొప్ప జీవితాన్ని జీవించారు. అది మాత్రం మన యూఎస్ఎఫ్లో ఒక యూనిక్ క్యారెక్టర్ అని మాత్రం మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి ఆంటీ యొక్క సిస్టర్ యొక్క జీవితం ఉంది. అయితే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. నిజంగా ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు థింక్ ఆఫ్. అంతేకాదు తర్వాత ఐజియా 25:8లో ప్రతి బాష్ప బిందువు తుడిచి వేస్తారు. ఆ కుటుంబీకులందరి యొక్క మనం కూడా వాళ్ళతో పాటే గ్రీవ్ చేస్తాం, దుఃఖాన్ని పంచుకున్నాం. మనందరి దుఃఖం కూడా ప్రభు తీసివేస్తాడు. అదే కాదు మరి అటువంటి నిరీక్షణతో బ్రతకాల్సినటువంటి ఆశయం కూడా మనకు కలిగించడం కూడా ప్రభుకి చిత్తమే. అంతేకాదు మరి ఒకరినొకరు ఆదరించుకోండి అని కూడా ఉంటుంది మనకి ప్రకటనలో కూడా. మరి దుఃఖము మరి కన్నీరు తొడవటం అవన్నీ కూడా ప్రభు మనకి కష్ట సమయంలో మరి సంతోషాల్లో దుఃఖాల్లో కూడా యూఈసీఎఫ్ ఎంతో బాధ్యత కలిగి నెరవేర్చడం మాత్రం చాలా గొప్ప దీవెన. వారు మన యూఎస్ఎఫ్లో ఉంటూ అంత విలువైనటువంటి జీవితాన్ని జీవించినందుకు మనం నిజంగా ప్రభుని స్తుతిద్దాం. ఇట్స్ ఏ సెలబ్రేషన్. నిజంగా చెప్పాలంటే మరి బాధ ఉంటుంది, కానీ మరి శృంగార నగరం అది, అందాల నగరి నాకున్నది, అంతము కాదు సమాధి మరి అని తను కష్టాలే లేవు కన్నీరే లేవు అనేటువంటి దేశానికి ఆ బిడ్డ వెళ్ళిపోయారు. పరలోకము నా దేశము, పరదేశ నేను ఇలా మాయలోకమేగా నేను యాత్రికుడను అని అనుకుంటూ ఆ బిడ్డ కీమోని తట్టుకుంది. ఎన్నోసార్లు కీమో ఎదుర్కొని దాన్ని సహించుకున్నటువంటి అనుభవాలు నాతో కూడా పంచుకోవడం జరిగింది. తట్టుకోలేకపోతున్నాను. ప్రతి కీమో చాలా కీమోలు తీసుకున్నారు. ప్రతి కీమో తర్వాత తను ఎంతో సఫర్ అయ్యారు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ చాలా నిరీక్షణతో ఉండేవాళ్ళు. ఏ టైం అయినా సరే మరణం అంటే నేను భయం పట్టలేదు సిస్టర్ అని చెప్పేవాళ్ళు. నిజంగా ఆ ధైర్యము ఆ విశ్వాసము ప్రభు తనకిచ్చారు. రెండవదిగా నేను ఆ ట్రిప్ మీరందరూ ప్రార్థన చేసినందుకు చాలా వందనాలు చేస్తున్నాను. చాలా సక్సెస్ఫుల్గా దేవుడు నన్ను నడిపించాడు. ప్రతి చోట కూడా నేను నా సాక్ష్యాన్ని కూడా అందరూ అన్నారు, అందరి సాక్ష్యాలు రాస్తావు, నువ్వు 60 పుస్తకాలు రాసావు కదా, నీ సాక్ష్యం ఏంటి అని అడిగారు. నా సాక్ష్యం అక్కడక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నారు, కానీ క్లుప్తంగా నేను ఎప్పుడు కూడా చెప్పడానికి అవకాశం రాలేదు. నేను కొంచెం చెప్తూ ఉండేదాన్ని. కానీ ఈ శివాజీ గారు అని ఆయన 2-3 పుస్తకాలు చేశారు. ఆయన క్షత్రియులు, హిందూ కాన్వర్ట్. ఆయన ఈ బుక్లో చక్కటి భాషతో నాది పరిచయం చేస్తూ నా సాక్ష్యాన్ని రాయడం జరిగింది. అదే కాదు, ఇదంతా కూడా మరి బర్నబాస్ గారి బంధువుల యొక్క అందరి యొక్క జీవిత అనుభవాల్ని నేను రాయడం జరిగింది. ఆయన మరి ఇంకొక డేవిడ్ బ్రైనాడ్ ఆయన బర్నబాస్ గారు, తర్వాత పిల్ల వెంకటరత్నం గారు, వాళ్ళందరూ కూడా ప్రముఖులు. వారు నిజంగా నేను ఏ మాట ఎటువంటి దాన్నయ్యా నీ కృప పొందుటకు అనే పాట ఉంటుంది చూసారా, అది నా జీవితం అనుకుంటాను నేను. అంతేకాదు 2వ సమూయేలు 7:18లో ఇంతగా దీవించుటకు నేనే పాటి దానను ఏ పాటి వాడదని దావీదు అన్నాడు. అదే నేను అందరికి కూడా నేను చెప్పుకున్నాను. అంతేకాదు నా 2 మరణాలు నా కుటుంబంలో, నా బాబు మా హస్బెండ్ పోయినప్పుడు మరణమైన హింసైనా బాధ అయినా ఎడపాపు నెరదని ధైర్యంతో గుండెలో గాయం ఉన్నప్పటికీ ప్రభులో నిరీక్షిస్తూ ఫుల్ టైం ప్రభు సేవలో గడపడానికి ప్రభు నాకు గొప్ప అనుభవం ఇచ్చాడు. ఎంతగా ప్రభుని ఆనుకుని జీవిస్తామో అంత ఘనత వస్తుందని ప్రతి చోట నన్ను ఘనపరచడం జరిగింది. ఆ ఘనత అంతా కూడా ప్రభుకే నేను అర్పించాను. అయితే నేను
క్లుప్తంగా నా సాక్ష్యాన్ని చెప్పింది ఏంటంటే, మంచి తల్లిదండ్రులు, మంచి మరి మోరల్స్ నేర్పించినటువంటి దాంతో ఈ 3 మాటలు నేను కాపాడుకున్నాను. దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి. ఈ 3 నేను ఎప్పుడూ మర్చిపోలేదు. పాపంలో పడకుండా ఉండటం, దేవుణ్ణి ప్రేమించటం, మరి పాప భీతి కలిగి ఉండటం, ఈ అనుభవంతో నన్ను ఈ స్థితిలో నిలబెట్టారని చెప్పాను. మరి ఎక్కడెక్కడ వాళ్ళు నన్ను చూడటానికి వచ్చారు. నేను సాక్ష్యం రాసిన వాళ్ళు కూడా అందరినీ నేను నాకు 15-20 షాల్స్ వస్తే అవి ఒక్కొక్కరికి పిలిచి వాళ్ళందరికీ కప్పేయడం జరిగింది. నేను వాళ్ళని ఎంతో గౌరవించడం జరిగింది లాస్ట్ మీటింగ్లో. తర్వాత 2 పబ్లిషర్స్ కూడా ఒక మంచి మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు మరి నా ప్రియమైనటువంటి మన్నా మినిస్ట్రీ రేచల్ జ్యోతి బ్రదర్ అక్క, మా అక్క నువ్వు తప్పకుండా వెళ్ళాలి తమ్ముడా అని చెప్పింది. మీకోసం వచ్చానని చెప్పి తను ఎంతో గౌరవించి మరి 2-3 గిన్నిస్ బుక్లో ఎక్కినటువంటి సాగర్ గారు, ఇంకొక ఆయన మరి జక్కం ఆయన. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, నా పుస్తకాలు కవితకి వాళ్ళ అమ్మగారికి ప్రతి సంవత్సరం వెళ్ళి ప్రేర్ చేసి వస్తాను. ఆ బుక్స్ అక్కడ కట్టబడిపోతాయి, వాళ్ళు చదువుతారో తెలియదు నాకు. కానీ ఆ బుక్స్ అక్కడ ఉండిపోతే అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా కోడలు జక్కం గారు, ఆయన పెద్ద ఆథరు, ఆయన్ని నీ బుక్స్ అన్నీ తీసుకెళ్ళిపోండి అంకులు, ఇక్కడ తాతయ్య అవుతారట, ఈ ఎవరు చదివేవాళ్ళు లేరిక అని నా బుక్స్ ఇచ్చారట. అప్పటి వరకు నా బుక్స్తో వారికి పరిచయం లేదు. నా బుక్లో ఒక్క బుక్కే చదివారట, కాంతి కిరణాలతోటి చక్కటి అట్టతో. ఆ ఒక్క దాంట్లో ఆ షైనింగ్ సాక్ష్యంగా నేను ఒకటి చదివి, అది ఇలాంటి 60 పుస్తకాలు మీరు రాశారంటే ఎంతమందికి అది ప్రభావితం అవుతుందమ్మా. నేనే ప్రభావితం అయ్యాను నీ పుస్తకాలని, మా భర్త పుస్తకాలను, నా పుస్తకాలు. ఆయన కూడా చాలా గొప్పగా రాశారని ఇద్దరిని పొగిడి ఆయన అందరు పబ్లిక్గా అందరి ముందు కూడా, వాళ్ళు దూరం నుంచి భార్య ఫ్యామిలీగా వచ్చారండి. అది నేను అసలు ఊహించుకోలేదు. ప్రభు ఆ రకంగా నన్ను మరి ఇక్కడ మనం జోసెఫ్ కోవిడ్ అని ఆయన చేశాం కదా, వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. పెద్ద కాంగ్రెగేషన్ అండి వాళ్ళది. అయితే వారు నన్ను ఎంతగానో గౌరవించారు. 5 సాక్ష్యాలు అక్కడ రాశాను. ఈ చిన్ని పిల్లలు 2 పిల్లలు కూడా చర్చిలో ఉండగా ఆడుకుంటూ చనిపోయారు. 2 పిల్లలు కూడా నీళ్ళలో పడి. ఆ ఫ్యామిలీ అమ్మాయి వచ్చింది, వెంకటలక్ష్మి. తర్వాత చిన్నారావని యాక్సిడెంట్లో నిండిపోయిన రక్తంతో పడిన ఆయన ఫోటో చూసా. ఆయన బాగుపడి ఆ చర్చిలో పాస్టర్ గారి ప్రార్థనల వల్ల వాళ్ళ భార్య క్యాన్సర్ బాగుపడింది. ఆయన సాక్ష్యం రాసే ఆవిడది. అట్లా 5 మంది, విజయమ్మ గారిది. తర్వాత సుశీల గుండంతా చేసుకుని క్యాన్సర్తో భయంకరమైన మరణ పంచుకుపోయి తన భర్త లెక్చరర్, 2 లెక్చరర్సే వాళ్ళు వచ్చి, నేను ఒక భర్తని అభినందించా. మీరు నీ భార్య కష్టంలో ఎంత ప్రేమించారు బాబు, ఐ అడ్మైర్ సో మచ్ అంటే నన్ను చేయబట్టుకుని అన్నారు. అమ్మ మీరు ఇంతమంది సాక్ష్యాలు రాస్తూ నేను ప్రేమించేదాన్ని గుర్తుపెట్టుకుని నన్ను అభినందించారని చాలా సంతోషపడ్డాడు. ఈ రీతి అనేక ప్రాంతాల్లో ప్రభు నా సాక్ష్యం చెప్పిన వాళ్ళ మధ్య దేవుడు నన్ను వాడుకున్నాడు. ఆ రకంగా ప్రభుని నేను ఘనపరుచుకున్నాను. ప్రతి చోట కూడా నాకేం ఘనత అక్కర్లేదు. ఎందుకంటే నేను మరి ఇందా చెప్పిన మాటే ఏపాటి దాన్ని నేను. అంతేకాదు మరి ఇంతగా దీవించడానికి ఏపాటి వాడిని, నా కుటుంబం దీవించబడగాక, అదే నా మోటో. అదే రీతిగా మాట్లాడుతూ మరి నేను రాసినటువంటి సాక్ష్యం కొన్ని వేల సర్క్యులేషన్లో, స్పందనలో మరి చార్లెస్ సాక్ష్యాన్ని అది ఎన్నుకొని దాంట్లో పడటం, సేకరణ గ్రేస్ విజయ అని పెట్టడం నేను ఎంతగానో అభినందిస్తున్నా. తను ఎన్నుకొని, నేను ఎంతమందితో రాశాను కానీ ఇది ఎన్నుకొని దాంట్లో పడటం నేను చాలా సంతోషపడ్డాను. అదే రీతి గుర్తించేటువంటి అనుభవాల్లో మరి ప్రభువు ఆయన నిజంగా ఎవరిని గౌరవిస్తారో ఆయన గౌరవిస్తారని నాకు అర్థమైంది. అయితే నేను చెప్పినటువంటి మరి సందేశం అంతట్లో 3 పాయింట్లు నేను ఎక్కువగా చెప్పాను ప్రతి చోట కూడా ప్రసంగంలో. మరి నాకు హెల్ప్ చేసిన పనమ్మాయి ఉంది కదా, అమ్మ పెన్సిల్ కథ చెప్పారా అంటే ప్రతి చోట పెన్సిల్ కథ చెప్పాను అని చెప్తూ ఉంటాను. తర్వాత ఆత్మ ఫలాల గురించి చెప్తూ మరి ఎంత చక్కటి అనుభవం నేను నేర్చుకున్నానంటే, ఆత్మఫలాల్లో మనం క్రైస్తవులుగా ప్రేమించవలసినటువంటి ఆత్మఫలాలు ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము. ఫస్ట్ సెట్ 9 ఉంటాయి కదా. ఫస్ట్ సెట్ అది దేవుడు మనకు ఇచ్చేటువంటిది. ప్రేమ, సంతోషము, సమాధానము, అది ఆయన ఇచ్చే సమాధానం. నెక్స్ట్ సెట్ దీర్ఘశాంతము, దయాళతో, మంచితనము.
అది మనిషికి అందుకోవాల్సినటువంటి మంచి వర్చ్యూస్. మూడవది విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అది ఎవరికి వారు విశ్వాసంతో రక్షించబడాలి, ఎవరికి వారు ఎల్లవరచుకోవాలి. కాబట్టి 3 రకాలండి వాటిల్లో. అవి 3 కూడా ప్రభు నుండి వచ్చేవి, ఒకరినొకరు అందుకునేవి, మనం ఒకరొకరు సంపాదించుకునేవి. అలాంటి ఫలాలు మనం ఫలించేటువంటి అవసరం ఉంది. ఆ ఫలాలే కాదు, ఎలాంటి మన క్రైస్తవ జీవితంలో మరి మారు మనసు తగిన ఫలాలు ఉండాలి, మంచి ఫలాలు ఉండాలి, ఆత్మ ఫలాలు ఉండాలి, జిహ్వ ఫలము, పెదవులతో స్తుతించే ఫలం ఉండాలి, నీతి ఫలము, వెలుగు ఫలము, ప్రతి ఫలము. ఎన్ని ఫలాలు కూడా పొందవలసిన క్రైస్తవ జీవితం మనకుంది. నా చిన్న జీవితంలో ప్రభు నన్ను గుర్తుంచుకొని ఈ చిన్న సన్మానాలకి దేవుడు నన్ను అర్హురాలను చేసి, నేను ఇక్కడికి వచ్చి 25 ఏళ్ళు అవుతుందండి. 80 ఏళ్ళ వరకు నా కుటుంబంలో ఎవ్వరు కూడా బ్రతకలేదు. ప్రభు నాకు దీర్ఘాయువు ఇచ్చాడంటే ఆయన మీద ఆధారపడి బ్రతకడం బట్టే నేను నమ్ముతాను. నేను అంతేకాదు, ప్రభుని కలిగి ఉంటే when he calls me I will answer. I'll be somewhere working for my Lord. I'll be somewhere working for my Lord. ఎప్పుడు నన్ను పిలిచినా సరే I'll be somewhere working for my Lord అనేది నేను నా జీవిత ధ్యేయంగా ఉంచుకున్నానండి. ప్రభు కృపలో నా గతము, నా జీవితము, నా సాక్షి జీవితము, ఆయా సంఘాలని నేను కోఆర్డినేట్ చేయడం, మరి అక్కడ ఇండియాలో ప్రేయర్ సెల్స్ పెట్టుకోవడం అవన్నీ తర్వాత సంగతి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మా ప్రేయర్ సెల్ అనేది, తర్వాత పెనుయల్ ప్రేయర్ సెల్ అనేది, మరి ముఖ్యంగా యూఎస్ఎఫ్ అనేది, ఈ 3 రంగాల్లో ప్రభు నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను ఒక వ్యక్తిత్వంతో విలువైనటువంటి విశ్వాసగా నిలబెట్టారని మాత్రం నేను గర్వంగా చెప్పగలను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ యూఎస్ఎఫ్ అండ్ మా ప్రేయర్ సెల్ అండ్ పెనుయల్ ప్రేయర్ సెల్. వారిద్దరు కూడా మా మధ్య ఉన్నారు. వారిని కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యూఎస్ఎఫ్తో పాటు పాస్టర్ గారిని, మరి యూఎస్ఎఫ్ ప్రెసిడెంట్ గారు, మరి సభ్యులకు అందరికి కూడా నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాను. తర్వాత ఈరోజు మా ప్రేసల్ అధినేతకి బర్త్డే కూడా, వారిని దగ్గరగా ఉండి నేను అభినందించడానికి కూడా దేవుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. మరి ముఖ్యంగా నాకు అతి సన్నిహితంగా ఉండే సిస్టర్ గారు గొప్ప జీవితాన్ని జీవించారని నేను గర్వపడుతూ దేవుని స్తుతిస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఎవరు చెప్పాగా? కృష్ణప్పర్ గారి పేరు అధినేత అని చెప్పాగా. అన్నిటికంటే ముఖ్యంగా మా హేమంత్ గారు, బ్యూలా వారి ప్రేమతో, వారి యొక్క ఆతిథ్యంతో నేను ఇక్కడ సవ్యంగా బ్రతకడానికి దేవుడు కృపనిచ్చాడు. ఐ థ్యాంక్ ద ఫ్యామిలీ.